The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Hebrews, chapter 13, verse 5. నేటి దినము మన ధ్యానం కొరకు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం నుండి తీసుకొనబడింది. Very famous promise. ఇది చాలా ప్రఖ్యాతి అయినటువంటి వాగ్దానం. I will never leave thee nor forsake thee. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. Every day when we get up from bed, ప్రతిరోజు మన పడక నుండి లేచినప్పుడు the common question that roam in our thoughts is, మన ఆలోచనలో మెదలాడుతున్న సర్వసాధారణమైన ప్రశ్నలు ఏమిటి అంటే, how this day will be. ఈ దినమంతా కూడా ఎట్లా ఉండబోతుందో. Perhaps many of us may be wondering, బహుశా చాలా మంది ఆశ్చర్యపోతుండొచ్చు. what kind of week, what kind of month, what kind of year this will be. ఈ వారం ఎట్లా ఉండబోతుందో, ఈ నెల, ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుందో అనుకుంటాం. Oh, when we meet other person, మనం ఇతరులను కలుసుకున్నప్పుడు immediately we will wish good day, వెంటనే మనం ఏమంటాం, శుభోదయం అంటాం, have a blessed day, లేకపోతే ఎంతో ధన్యకరమైన దినముగా or wish you ఉండగాక, happy new year. లేకపోతే నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటాం. We commonly hope that this day or this month or this year will be better than the previous one. సర్వసాధారణంగా ఈ వారము, ఈ నెల, ఈ సంవత్సరం గతించిన వాటికన్నా మెరుగుగా ఉంటాయి, బాగుగా ఉంటాయని అనుకుంటాం. Though we wish like that, ఆ విధంగా మనకు కోరినప్పటికీ the general doubt will be there whether we have more blessings or more trials. సర్వసాధారణమైనటువంటి అనుమానం ఏమిటిది, ఎక్కువైన ఆశీర్వాదాలు ఉంటాయా లేదా ఇంకా ఎక్కువ శ్రమలు అనుభవించాల్సి వస్తుందా? But in general, అయితే సర్వసాధారణంగా forgetting about the blessings, no persons will be without troubles. చూడండి, ఆశీర్వాదాల మాటను పక్కన పెడితే కష్టాల గురించి అసలు అక్కడ అనుమానమే లేదు, మనం తప్పక ఎదుర్కొంటాం. Everybody will have troubles. ప్రతి ఒక్కరము కూడా ఈ కష్టాల గుండా వెళ్తాం. I don't know whether everybody will be having blessings or not, but everybody will have troubles. అందరికీ ఆశీర్వాదాలు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి కష్టాలు మాత్రం ఉంటాయి. Yeah, we have to face sickness, అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్ళాలి, sufferings and personal problems, శ్రమలు గుండా, వ్యక్తిగతమైనటువంటి సమస్యలు గుండా వెళ్తాం, and bereavements and other forms of failures in life. దుఃఖకరమైనటువంటి పరిస్థితుల గుండా, వారి జీవితంలో అనేకమైనటువంటి పతనాలు, ఓటమి గుండా వెళ్తాం. And in such situations, అలాంటి పరిస్థితిలో the verse for our meditation today is of great comfort. నేటి దిన ధ్యానం కొరకైన ఈ వచనము మనకు ఎంతో ఆదరణిస్తుంది. Often every one of us remember and quote and claim this promise. తరచుగా మనలో ప్రతి ఒక్కరము కూడా ఈ మాటను మనం కోరుకుంటాం, ఈ మాటలు మనం చెప్తూ ఉంటాం, ప్రస్తావిస్తాం. And he promised to abide with us. ఆయన మనతో ఉంటాను అని వాగ్దానం చేసినాడు. This assurance is from the very Lord and Almighty God himself. ఈ నిశ్చయత మన ప్రభువు నుండి, సర్వశక్తుడైన దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి. It makes a great difference to know who is with you when you enter a new day. నీవు ఒక నూతన దినములో ప్రవేశిస్తుండగా నీతో ఎవరున్నారు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. Sometimes it can be a new place or new job or new experience. కొన్నిసార్లు అది నూతన ప్రదేశము, నూతన అనుభవం, నూతనమైనటువంటి ఉద్యోగం కావచ్చు. For example, ఉదాహరణకి, if you trust any job for your children to do, నీ పిల్లలకి ఏదైనా నువ్వు పని అప్పగించినప్పుడు, if you interest like that, వాళ్ళకి ఏదైనా పని చెప్తే they have so many apprehensions. చూడండి, వాళ్ళకి ఎన్నెన్నో రకాల అనుమానాలు ఉంటాయి, దిగులు పడతా Can ఉంటారు. I do this? నేను చేయగలనా, Will I be successful? లేకపోతే నేను సఫలం అవుతానా? But as parents, అయితే తల్లిదండ్రులంగా when we say that we also will go with them to do that particular job, అరే మేము కూడా నీతో పాటు ఆ పని చేస్తాం అన్నప్పుడు, and what a joy and courage they derive. అప్పుడు ఎంత సంతోషం, ఎంత ధైర్యం వస్తుంది వాళ్ళకి. The same thing applies to us. అదే మనకు కూడా అన్వయించబడుతుంది. Whenever you feel apprehensive about facing any uncertain future that is looming ahead, అనిశ్చితమైనటువంటి ఆ భవిష్యత్తు దూసుకొస్తుందనే ఇలాంటి పరిస్థితుల్లో దిగులు చెందుతూ అనుమానిస్తున్నప్పుడు, then ask yourself, అప్పుడు నీ మట్టుకు నీ ఒక ప్రశ్న వేసుకో, who is with me? నాతో ఉన్నది ఎవరు? If you have accepted Jesus Christ as your personal savior and Lord, యేసుక్రీస్తు ప్రభువుని నీకు రక్షకుడుగాను, నీకు ప్రభువుగాను నువ్వు అంగీకరించుంటే, then the one with you is not just an earthly companion such as a close friend. నీతో ఉన్నవాడు నీకు ఎంతో సన్నిహితంగా ఉన్న స్నేహితుడు లాంటి సహచరుడు మాత్రం కాదు. He is not only a guide or a mentor. ఆయన ఏదో నేను నడిపించేవాడుగాను, నీ బాగోగులు చూసేవాడు మాత్రం The కాదు. one who is with you is the very Lord Jesus Christ himself. నీతో ఉన్నవాడు స్వయముగా యేసు క్రీస్తు ప్రభువే. He has promised never to leave you. నిన్ను ఎన్నడూ విడువను అని వాగ్దానం చేసినాడు. I will not forsake you. నేను నిన్ను ఎడబాయనని చెప్పినాడు. Besides that,
అదే కాకుండా Christ also promised in Matthew 28:20, మత్తయి సువార్త 28:20 క్రీస్తు వాగ్దానం చేసినాడు. Lo, I am with you always, even unto the end of the world. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. He is the one who abides with us forever and ever. ఆయన ఎల్లకాలము సదాకాలం మనతో కూడా ఉండేవాడు ఆయనే. Not only his presence, but his power and his love are for us. ఆయన సన్నిధి మాత్రమే కాకుండా ఆయన యొక్క శక్తి, ఆయన ప్రేమ కూడా మనతో ఉంటుంది. Perhaps you may not want to know more precisely why the presence of Christ with you should bring any comfort to your soul. ఒకవేళ నీ జీవితంలో నీ జీవితానికి మరి దేవుని యొక్క సన్నిధి ఇంత ఆదరణ, నీ ప్రాణానికి ఇంత ఆదరణ, ఇంత సహాయం చేయలేదని అనుకుంటున్నప్పుడు, It is because he is none other than the Almighty God himself, who have full authority in heaven and earth. He will comfort your soul, no doubt. అదెవరో కాదు, ఆయనే సర్వశక్తిమంతుడు. భూమి మీదను పరలోకంలో సర్వాధికారం కలిగి ఉన్నటువంటి ఆ దేవుడే నీకు సహాయం చేసేవాడు. When he lived on earth, ఆయన భూమి మీద జీవించినప్పుడు Christ revealed his supreme authority over the winds and the waves. క్రీస్తు ఈ గాలులు అలల పైన తన యొక్క ఔన్నత్యమైనటువంటి సర్వశక్తిని ప్రదర్శించాడు. And he has proved or revealed his supreme authority over every kind of sickness that was brought to him. ప్రతి విధమైనటువంటి రోగం ఆయన దగ్గరికి ఆ రోగులను తీసుకుని వచ్చినప్పుడు తన యొక్క సర్వాధికారాన్ని ఆయన చూపించాడు. And even over all the demons and spirits that troubled mankind. అంతేకాకుండా మానవాళికి ఇబ్బంది కలిగించినటువంటి దుష్ట శక్తులు, దురాత్మల పైన కూడా తన అధికారాన్ని చూపించాడు. So he who abides with you is the one who rules over all things. కాబట్టి మనతో కూడా ఉన్నవాడు ఎవరంటే సమస్తము పైన అధికారం కలిగినవాడు. And who ordains all things to happen according to his sovereign will. సమస్తము కూడా తన సార్వభౌమ చిత్త ప్రకారము జరగవలసిందిగా ఆజ్ఞాపించి నియమించినవాడు. No one can ever oppose him or stop him from doing whatever he wants to do for you. ఏ ఒక్కడు కూడా ఆయన దేవుడు ఏది చేయదలుచుకున్నాడో దానికి వ్యతిరేకించి అడ్డగించేవాడు, అసలు ఇది ఎందుకు చేస్తున్నా అని చెప్పేవాడు నరమాత్రుడు లేడు. And nothing can ever happen to you without his knowledge and permission. అంతేకాదు, ఆయనకు తెలియకుండా, ఆయన అనుమతి లేకుండా నిన్ను ఏది సమీపించదు, నీకు ఏమీ హాని చేయలేదు. One more thing. మరొక సంగతి, Even Satan cannot tempt you unless Christ first allows him to do. క్రీస్తు అనుమతిస్తేనే తప్ప సాతానుడు కూడా వచ్చి నిన్ను శోధించనేరడు. Another thing, another parameter is, మరొక సంగతి మనం చూస్తాం, మరొక కొలతలో పరిమాణంలో చూస్తే, he who abides with you is the one who loves you very dearly. నీతో కూడా ఉన్నవాడు నిన్ను ఎంతో ప్రేమగా నిన్ను It ప్రేమించేవాడు. is not out of duty, out of love he is with you. ఏదో ప్రేమించాలి కదా, ఏదో బాధ్యతగా కాదు, ఆయన ప్రేమను బట్టే నిన్ను అంతగా In ప్రేమిస్తున్నాడు. fact, he loves you more than anyone else has ever loved you. వాస్తవంగా చెప్పాలంటే ఇంతవరకు నిన్ను ఎవరు ప్రేమించలేరు అంతగా నిన్ను He loved ప్రేమిస్తున్నాడు. you with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నిన్ను He ప్రేమించాడు. loved you long before you ever knew him. నీవు ఇంకా ఆయన ఎరగక పూర్వమే చాలా కాలం క్రితం నుండే నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. Even he loved you to the extent to sacrifice his life for you on the cross of Calvary. ఇంకా ఎంతగా ప్రేమించాడంటే కల్వరి శిలువ మీద తన యొక్క ప్రాణమును బలిగా అర్పించేంత వరకు ప్రేమించాడు. And even by shedding his blood to atone for all your sins. నీ పాపములన్నిటి కొరకే ప్రాయశ్చిత్తముగా తన యొక్క రక్తము కార్చినంతగా ప్రేమించాడు. Such infinite love as well as infinite power can only be found in him. ఇంతటి అనంతమైనటువంటి ప్రేమ, అనంతమైన క్షమాపణ ఇదే ఆయనలో మాత్రమే మనం కనుగొనగలం. There can be no one else better to abide with you than the Lord Jesus Christ. నీతో కూడా ఉండేదానికి యేసుక్రీస్తు ప్రభువారి కన్నా ఇంకెవ్వరు లేరు, గొప్పవారు లేరు. Moreover, he is sufficient for all our needs. ఇంకా ఎక్కువ చెప్పాలంటే మన అక్కర్లన్నిటి కొరకే ఆయన చాలినవాడు. It may be today or any day. ఈ రోజు కావచ్చు, ఇంకే దినమైనా You కావచ్చు. can go through without many things such as wealth, health, etc. But please make it a settled fact in your mind that you cannot go through without Christ. చూడు, నీ జీవితంలో నువ్వు ఒకవేళ ధన సంపదలు లేకపోతే ఇంకా క్షేమాభివృద్ధులు, ఆరోగ్యపరమైనవి ఇవన్నీ కూడా మరి ఏమి Without them లేకుండా, you can go through. అవి లేకుండా కూడా నువ్వు కొనసాగిపోగలవేమో, కానీ గుర్తుపెట్టుకో, క్రీస్తు లేకుండా, దేవుడు లేకుండా నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు If వెళ్ళావు. he is with you, ఆయనే నీతో ఉంటే you really do not need anything else in this world. నిజంగా ఈ లోకంలో నీకు ఇంకేది కూడా అక్కర ఉండదు. Also, he will help you to face all your fears. నీ భయములన్నీ కూడా నువ్వు ఎదుర్కొనేలాగా దేవుడు సహాయం చేస్తాడు. Read the wonderful assurances God gave to Apostle Paul. దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఇచ్చిన ఎంత అద్భుతమైనటువంటి నిశ్చయతను గురించి నువ్వు చదువు. You can read Acts 18th chapter 9 through 11. అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో 9 నుండి 11 వచనాలను చదవచ్చు. Personally
Personally, I was encouraged so much through those verses. ఆ వచనాల ద్వారా వ్యక్తిగతంగా నేను ఎంతో బలపరచబడ్డాను, ఎంతో ప్రోత్సహించబడ్డాను. Paul had many problems and fears because of the Orthodox Jews and Romans. పౌలు తన జీవితంలో నిష్టగల మత నిష్టగల యూదుల నుండి, రోమియుల నుండి ఆయనకి ఎన్నో సమస్యలు ఎదురవుతుండేవి. Yet he remained the greatest and successful apostle in his mission. ఆయనను తను ఏ పని కొరకు నియమించబడ్డాడో గొప్ప అపోస్తలుడుగాను ఆయన ఎంతో విజయవంతుడుగా ఉండగలిగినాడు ఆ He పనిలో. enjoyed the needed grace as we read in 2 Corinthians 12:9. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ప్రకారం చాలిన కృపను అతడు పొందాడు. He testified at the end of his life while writing to Timothy. తన జీవితాంతంలో తిమోతికి రాస్తూ ఈ విధంగా సాక్ష్యం In ఇస్తున్నాడు. 2 Timothy 4:16 and 17. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16, 17 Oh వచనాలు. Timothy, all left me. ఓ తిమోతి, అందరూ నన్ను విడిచిపోయారు, But the Lord stood with me and strengthened అయితే me. ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. The presence of God gave Paul all the boldness that he needed to preach the word of God to all in all situations. దేవుని సన్నిధి పౌలునకు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని గురించి బోధించడానికి, ప్రకటించడానికి బలపరిచినది. Same is true in our lives also. మన జీవితాల్లో కూడా ఇదే సత్యం. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, taking hold of this promise, let us be confident of facing any day or any situation because His presence is with us. ఈ వాగ్దాన్ని చేత పట్టుకొని ఆయన సన్నిధి మనతో కూడా ఉంది కాబట్టి ధైర్యంగా ఏ దినమునైనా ఏ సమస్యనైనా కానీ మనం ఎదుర్కొందాం. His presence is there. ఆయన సన్నిధి ఉంది, His power is there. ఆయనకు శక్తి His మనకు ఉంది, protection is there. ఆయన భద్రత His మనకు ఉంది, provision is there. ఆయన యొక్క సదుపాయాలన్నీ ఉన్నాయి All the మనకి. days of our life, not one day or 2 days, all the days of our life, these things are freely available to us. ఒక రోజు 2 రోజులు కాదు, మన జీవిత కాలం అంతా కూడా ఇవన్నీ కూడా ఉచితంగా మన కొరకు అందుబాటులో What a ఉన్నాయి. wonderful promise. ఎంత అద్భుతమైన I వాగ్దానం. will never leave you. నేను నిన్ను ఎన్నడూ I will విడవను, not forsake you. నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను. As you are starting the day, ఈ throughout the day claim this promise. ఈ దినాన్ని నీవు ఆరంభిస్తుండగా దినమంతా కొరకై ఈ వాగ్దానాన్ని కోరుకో. And be conscious that He is with you. దేవుడు నీతోనే ఉన్నాడు అనే ఆ స్పర్శలో, ఆ ఎరుకలో ఉండాలి. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.